మెట్లకి ఇది పెట్టామండి, చూసారా? అవి ఎందుకు అంటే బజ్జీలు ఇక్కడ వస్తాయి అన్నమాట, ఇక్కడ వచ్చే బజ్జీలు అవి. టీవీకి సంబంధించినవి లామినేట్ షీట్లు కూడా వచ్చినాయి, లామినేట్స్ అన్నమాట ఇవి. సో ఇప్పుడు ఇక్కడ పైన ఇది పెట్టాక ఇక్కడ వేరే మూల పెడుతున్నాను, ఎలా వచ్చేది చూద్దామండి. గురు అర్థమైందిగా, ప్రతిదానికి పైప్కి గ్యాప్ ఒకటే ఉండాలి. అది అది స్టాండర్డ్. అది టాకా పెడతారు అనుకుంటా మెక్కి. జస్ట్ మిస్సే మూదక్కనాయ. ఇప్పుడు కటింగ్ మిషన్లు వచ్చినాయి, ఇంత ముందు శానం పెట్టి కట్ చేసేవాళ్ళు, చేతులు తగిలేయి. అబ్బో అది మస్తు కష్టం కదా, కొట్టి 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 కొట్టి. ఇప్పుడు కూడా వచ్చేలా చూడండి, కొంచెం కూడా వాల్ రాకుండా, క్రాస్ రాకుండా. ఇదైతే రైలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, చూపించా కదా ఆల్రెడీ. ఈ వర్క్ అయితే చేసేసారు, దీంతోపాటు ఇంకో వర్క్ కూడా చేశారు. ఇదిగోండి, ఇది చేయించాను. ఎలా ఉందో ఏంటో చెప్పండి. స్టెప్స్కి ఇలాగా ఓపెన్గా ఉండాలి అని చెప్పేసి అలా చేయించాను. చూస్తే మీకు అర్థమవుతుందో లేదో. ఇదంతా పెయింట్ వేసిన తర్వాత లుక్ ఎలా ఉంది ఏంటి అన్నది మీకు ఒక ఐడియా వచ్చింది. పైన అది, కింద ఇది చూస్తున్నారుగా. ఇంకా చేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. ఈరోజు జరిగిన వర్క్ అయితే ఇది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ టీవీకి సంబంధించిన వర్క్ అయితే జరుగుతుంది, చూశారు కదా ఎంతోమంది. ఇంకా జరుగుతుంది ఇక్కడ. ఏం జరుగుతుంది ఇక్కడ? హ్యాండిల్స్ ఉన్నాయి కదా, హ్యాండిల్స్ అయితే పెడుతున్నారు, స్లైడర్కి హ్యాండిల్స్. మామ ఆ రూమ్లో ఏమైనా పెట్టావా? పెట్టలేదు. ఇక్కడ ఈ రూమ్లోకి ఇంకా రాలేదు, ఈ రూమ్లోనే బిగిస్తున్నారు. అది అయిన తర్వాత ఇటు వస్తారు. ఈ గ్రిల్స్ అన్నీ బిగించేశారు. మొత్తం ఇంకా నల్లగా మచ్చలు పడిపోయినాయి అనమాట. మొత్తం క్లీన్ చేసుకోవాలి తర్వాత. ఇది మస్తు మట్టి వచ్చింది అది. సో ఇది ఈరోజు అయితే ఇంతవరకు చేశారనమాట. ఇక్కడ వరకు చేశారు. టీవీ యూనిట్ వరకు ఇది జరుగుతుంది. టీవీ యూనిట్కి కావాల్సిన వీటిని ఏమంటారు, తడుస్తుంది ఏమవుదా
మామూలు దీని పేరేంటి? లామినేట్స్ అంటే ఇదిగా ఇవి వచ్చినాయి. అదే అండి ఇక్కడ వరకు అయితే జరిగింది ప్రశాంతంగా. ఇంకా టీవీ యూనిట్ వరకు అయితే జరుగుతుంది. మెట్లకి ఇలా పెట్టించాను. ఎలా ఉంది? స్టైల్గా ఉందా? బాగుందా లేదో చెప్పండి. సరే మరి ఓకేనా. ఇది జరిగిన వరకు ఈ 3 రోజుల్లో మేమైతే తెల్లవారుజామున 3:30-4 వరకు ఆ కిటికీలకి అట్లకి పెయింట్లు వేస్తూనే ఉన్నాం అనమాట. చెప్పా కదా వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు పెయింట్లు వేస్తాను వాళ్ళు. ఇంకేం చేస్తాం, మేమే వేసామన్నమాట. మొత్తానికి అది కూడా మేము కంప్లీట్ చేసాము. అలాగే ఇంకోటి ఇంట్లో మంచం ఒకటి మీకు తెలుసుగా, ఇంతకుముందు మనం వీడియోస్ చేసేవాళ్ళం కదా. ఈ మంచం అది ఇరిగిపోయిందని చెప్పేసి అన్నా కదా పొద్దున. అదే ఇందాక వాళ్ళు వచ్చారుగా వెల్డింగ్ పెట్టడానికి. సో వాళ్ళతో వెల్డింగ్ అయితే పెట్టించేసాను నేను. అది వెల్డింగ్ కూడా అయిపోయింది అనమాట. అది ఇంకెళ్ళిపోయారు వాళ్ళు. ఫైనల్గా ఇదైతే కంప్లీట్ అయిపోయిందండి. ఇదిగోండి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. నేను ఇది ఫస్ట్లో అనుకున్నా ఇలా చేయించాలి అని చెప్పేసి. తర్వాత వద్దులే ఎందుకు అసలు దీనికే వద్దు, ఇక్కడ కూర్చున్నా కానీ బట్టలు ఉతికినా కానీ తీసుకొచ్చాడు పెట్టుకోవడానికైనా, ఇక్కడ కూర్చొని ఇలా మాట్లాడుకోవడానికైనా బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాము. కానీ పైన ఏదైతే అది పెట్టించామో ఆ తర్వాత మా ఆవిడ అంటుంది, అంటుంది వద్దు ఇది పెట్టించేసే లక్కీ గాడులు కావాలి. ఆత్మహత్యలు దిగినా కానీ కాలు స్లిప్ అయ్యి ఇలా పెనకుండా ఇలా జరిగితే ఇటు పడిపోతారు, వద్దు వద్దు అంది. నేనేంటంటే ఇక్కడ కొద్దిగా పిల్లర్ ఉందిగా, ఇటు చూపి బాబా, పిల్లర్కి గోడకి గ్యాప్ ఉంది కదా. సో ఇక్కడ దాకా వచ్చింది అనుకో, ఏమన్నా పట్టాలన్నా కానీ పట్ట ఇరుకైపోద్ది అని చెప్పేసి నేను ఆలోచించాను అనమాట. ఇంతే గ్యాప్ ఉంటుంది కదా పట్టదు అని. సో అందుకని చెప్పేసి ఏంటంటే ఇక్కడ నుంచి పెట్టించాను 2 మీటర్లు. ఇప్పుడు పట్టాలన్నా కానీ ఇటు నుంచి ఎక్కించుకొని వెళ్ళొచ్చు. గబాన్ కూర్చొని అయినా సరే ఇలా మాట్లాడుతూ ఉండొచ్చు. ఏమైనా మాట్లాడాలన్నా కానీ అది బాత్రూమ్గా వాడడం కదా, ఏమైనా పనులు చేసినా కానీ పోనీ కూర్చొని అయినా సరే అక్కడ కూర్చొని టీ తాగినా బాగుంటుంది. ఇవి కూడా పెట్టించేసాం అనుకో ఇంకెలా ఉంటుంది కదా. అంటే నేను ఒక రకంగా ఆలోచించా, అది అలా ఉపయోగపడుద్ది కదా అని చెప్పేసి ఆలోచించాను. ఇవి అయితే కొంచెం ట్రెండీగా ఉంటాయి కదా అని చెప్పేసి ఈ రాడ్లు అయితే పెట్టించాను అనమాట. వీటికైతే ఇదిగోండి ఇలాంటి క్లాంపులు వేయించి ఒక 2 అంగుళాల కిందకే పెట్టించాను. ఇది ఈసారికి ఇలా క్లాంపులు వేయించాను అనమాట. వాళ్ళు ఏమన్నారంటే దీంట్లో హోల్ వేసేసి బిగిద్దామన్నా అన్నారు. మళ్ళీ ప్లేస్ అనేది మూసుకుపోతే ఇందులో హోల్ వేస్తే వద్దు అని చెప్పేసి ఇదిగో ఈ సైడ్ ఇలాగే పెట్టించేసి పైన కూడా క్లాంపులు చూడండి ఎలా వేయించాను. ఇదిగోండి ఇక్కడ కూడా క్లాంపులు పెట్టించాను. ఈ పైప్ కూడా ఇది ఎలా అయితే వచ్చిందో క్రాస్గా అలాగే కట్ చేయించేసి మొత్తం క్లాంప్ కూడా అలాగే వేయించాను అనమాట. పైప్ ఏమో అడ్డంగా కట్ చేయించి అలా పెట్టి వెల్డింగ్ చేపిలా క్రాస్గా కట్ చేయించి చక్కగా కూర్చోబెట్టా. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. సో మొత్తం ఒక 4 అంగుళాల గ్యాప్తో ఇవైతే పెట్టినా. 1 2 3 4 5 6 7 8 9 పైపులు అయితే వచ్చినాయి అనమాట. మనం ఏం దీని మీద పడిపోం కదా, అయినా కానీ ఇదిగో గట్టిగానే ఉన్నాయి. నేను మరీ ఎక్స్ట్రా చేసి పీకాను అనుకుంటే ఈ కదిలినాయి అనుకో, లేనుకోండి రిస్క్ ఎందుకు అని చెప్పేసి. సో మామూలుగా పట్టుకుంటాం అంతేగాని ఫోర్స్ పెట్టాం కదా. సో ఇబ్బంది ఏం లేదు. వీటికి పెయింట్ అయితే వేస్తాము. బ్లాక్ కలర్ పెయింట్ అని అనుకుంటున్నాను. బ్లాక్ కలర్ వేయిద్దాం. ఆ రీడింగ్స్కి దీనికి బ్లాక్ అయితే వేయిద్దాం. సో మొత్తానికి చక్కగా ఇలా చేయించాలి. ఇది కొద్దిగా నాకు ఫస్ట్ నుంచి ఉంది ఇది ఇలా చేయించాలని. ఇదైతే ఇలా చేయించాను. ఇది ఎంత అవుతుందో అమౌంట్ చెప్పమంటారా బావా? ఎంత బావా ఇది కాస్ట్ చెప్పారు? 4,000 చిల్లర అయిందండి. 4,000-4,500 అయింది అనమాట ఈ సెటప్ వరకు. సో ఇది మీకు ఎలా అనిపించింది ఏంటంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎవరైనా చేయించుకోవాలనుకుంటే కనుక ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. కొంతమంది ఏంటంటే అటు ఇటు రాడ్ పెట్టి, కొంతమంది కాదు కొన్ని నోట్లో నేను చూశాను, నేను కూడా అలా చేయించుకోవచ్చు. ఇటు ఒక రాడ్ అటు ఒక రాడ్ పెట్టి ఈ రాడ్ మధ్యలో ఇలా డిజైన్ ఇష్టం వచ్చినట్టుగా కడ్డీలు అవన్నీ పెట్టేసి వెల్డింగ్ చేయించారు. అది కొద్దిగా హడావుడిగా ఉంది, కొద్దిగా క్లాసీగా ఉంటుంది అని చెప్పేసి ఇలా అయితే చేయించారు. అది ఫ్రెండ్స్ ఓకేనా? ఎలా అనిపిస్తుంది ఏంటంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. బాయ్.